హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజైతే మీకు ఒక బ్యూటిఫుల్ ట్రిప్ అయితే చూపించబోతున్నాను. అదే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి నచ్చే ట్రిప్ తిరుపతి. చాలా మందికి తిరుపతి అంటే వెళ్ళటం చాలా ఇష్టం కదా! నాకు కూడా మోస్ట్లీ చాలా ఇష్టం తిరుపతికి వెళ్ళడం అంటే. అది కూడా మెట్ల మార్గం ద్వారా వెళ్ళడమే నాకు ఇష్టం. కొండ ఎక్కడమే ఇష్టము. మేము ప్రతిసారి అలిపిరి వచ్చినాక అక్కడ లగేజ్ పెట్టేసి టెంకాయ కొట్టుకొని కొండ అయితే ఎక్కుతాము మెట్ల మార్గంలో. ఈ ట్రిప్ ఫుల్ వీడియో అయితే నేను ఇప్పుడు పెడుతున్నాను. ప్రతి ఒక్కరైతే చూసేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అది కాక మేము మా చిన్న పిల్లలతో వెళ్ళాం కదా! వాళ్ళ అల్లరి, మా బుడ్డిది మా మా పాప పేరు మానస చాలా బాగా అది ఉంటే చాలు బాగా టైం పాస్ అవుతుంది. బాగా మేమైతే మా ట్రిప్ ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్క ప్లేస్ అయితే కవర్ చేశాను నేను చాలా మటుకు. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 నేను మళ్ళీ పెడతాను. ఇదైతే చూసేయండి వీడియో. చాలామంది వెళ్తుంటారు కదా! ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు కొన్ని పిక్చర్స్ అట్లా తీస్తూ పోతే మనకు గుర్తుగా ఉంటుంది. అట్లాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి నేను ప్రతి ఒక్క ప్లేస్ని అయితే కవర్ చేసి వీడియో తీసానండి. ప్లీజ్ అండి మీరైతే సపోర్ట్ చేయండి. మన ఛానల్ అయితే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. మేమైతే మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాం మెట్ల మార్గం ద్వారా. వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయ్యింది. మీరు ఎవరైనా వెళ్తుంటారు కదా, చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరైతే ఏమైనా ఫ్రూట్స్ అలా అయితే మెయింటైన్ చేయండి. వాళ్ళకి ఆకలిస్తుంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలియదు, ఏమో తెలియదు కదా. సో డెఫినెట్లీ అయితే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు ఉన్న చోట వాటర్ బాటిల్, ఏమైనా ఫ్రూట్స్ ఇట్లాంటి ట్రిప్లలో పెట్టుకుంటే బెటర్. చూడండి, ఇక్కడ మా పాప అయితే నామాలు ఎంత బాగా పెట్టించుకుంటుందో, ఏం గోల చేయకుండా. మా పిల్లోడికి కూడా పెట్టించాము. చాలా క్యూట్ ఉంటారు కదా ఇట్లా చిన్న పిల్లలకి పెట్టిస్తుంటే. మా బుడ్డిది అయితే బాగా నచ్చింది అట్లా పెట్టుకోవడం. ఇద్దరు బాగున్నారు చక్కగా. ఇలా అందరం కలిసి మెట్ల ద్వారా ఇలా ఎక్కుతూ పోతూ ఉంటే చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. పీస్ఫుల్గా ఉంది ఇలా పోవడం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా వెళ్ళడం. అంతే, నాకు ప్రతిసారి ఇంత ఇట్లా ఏదన్నా వెళ్ళడం ఏదన్నా ఉన్నా సరే ఫ్యామిలీతో అయితే వెళ్ళడం అయితే చాలా బాగా ఇష్టము. అందరైతే మంచిగా కలిసి పోవచ్చు కదా, మాట్లాడుకుంటూ ఒక టైం పాస్గా అయినా సరే, ప్రశాంతంగా అయినా సరే పోవచ్చు కదా అనేసి మేమైతే ఇట్లనే ప్రతిసారి ఏ ట్రిప్కైనా ఇట్లనే వెళ్తాము. మాకైతే తిరుపతిలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి. అది బ్యాడ్ అనుకోవాలో ఏమనుకోవాలో. ఇంతకుముందు మేము 2018లో అట్లా వెళ్ళాము తిరుపతికి మెట్ల మార్గం ద్వారానే. అయితే అప్పుడు పైన టికెట్స్ ఇచ్చేవారు. కాలినడక భక్తులకి దర్శనంకి టికెట్స్ అక్కడ ఇచ్చేవాళ్ళు కొండపైన. ఇప్పుడైతే అక్కడ అసలు ఇవ్వట్లేదంట, కిందనే ఇస్తున్నారంట. అది మాకు తెలియదు. ఇదైతే కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంత నడిచి మళ్ళీ ఫ్రీ దర్శనంకి వెళ్ళాల్సి వచ్చింది టికెట్స్ ఇవ్వకపోవడం వల్ల పైన. అందుకే ఎవరన్నా తిరుపతి వెళ్తే అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళండి. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. పైనకి వెళ్ళే దావలో ఒక ప్లేస్ వరకు వచ్చేసరికి టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ టిఫిన్స్ పెడతారు. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, పర్లేదు బాగానే ఉన్నాయి. అలా పోతూ ఉంటే మీరు కొండ ఎక్కే కొన్ని ప్లేస్లలో జింకలు ఉన్నాయి, ఉడతలు కూడా చాలా పెద్ద ఉడతలు ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడటానికైనా, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి, వీడియోలో మన క్లిప్లో ఒక చోట కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. తిరుపతి కొండ మా పిల్లలు ఇద్దరు కలిసి ఎక్కినారంటే నమ్ముతారా? వాళ్ళు ఎంత చక్కగా కొండ మొత్తం ఎక్కేశారు. మాకు చాలా మంచిగా అనిపించింది. అబ్బో, ఆ భగవంతుడే వీళ్ళని బాగా ఎక్కిపించేటట్టు చేశారనిపించింది. బాగా ఎక్కారు. మా బుడ్డిదైతే ఉరుకుతుంది, మెట్లు ఎక్కుతుంది, బాగా ఎక్కుతుంది. మా బుడ్డిది చాలా బాగుంది.
మీకు నచ్చిందా ఫుల్ వీడియో? నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. మీకు ఎప్పుడైనా సరే ట్రిప్కి పోతే